సపోజ్ ఒక ఆర్టిస్ట్ ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కరు బాగుంటారు. ఒకరు స్ట్రైట్గా బాగుంటారు, కొంతమంది ప్రొఫైల్లో బాగుంటారు, కొంతమంది ఆఫ్ లైట్లో రకరకాలు. అలా ఇప్పుడున్న హీరో హీరోయిన్స్లో అన్ని యాంగిల్స్లో బాగుండే హీరో హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారా? నేను మామూలుగా షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి ఏవి నచ్చినాయి ఏవి నచ్చలేదు అనేది ముందు మాటలు తెలుసుకుంటాను నేను. ఓకే అన్న ఆ సినిమాలో భలే ఉంటుంది అని ఏదో అంటే, లేదా అది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అవన్నీ నేను వరుసగా మాటల్లో ముందు తెలుసుకుంటాను. తెలుసుకున్న తర్వాత ఎప్పుడు ఆర్టిస్ట్కి కంఫర్ట్ కావాలి. తను కొన్ని ఉంటాయి తన మనసులో, అవి ఉంటే తను కాన్ఫిడెంట్గా ఉంటాడు. అందులో కొంచెం మనకు నచ్చకపోయినా దాన్ని కొంచెం కూల్ చేసి అడ్జస్ట్ చేసి చెప్పేసి చేయడం అలవాటు చేసుకున్నాను. సో నేను వచ్చిన స్కూల్ అలాంటి స్కూల్ కదా, అలా అక్కడి నుంచి వచ్చాను కదా, అవన్నీ రాఘవేంద్రని చూసి చాలా నేర్చుకున్నాను. ఆయన వెరీ కూల్. ఆర్టిస్ట్ వస్తారుగా, హీరో రాగానే అబ్బాయి ఈ షూ కంటే ఆ షూ ఎదిరిపోద్ది అబ్బాయి అంటారు ఆయన. అసలు షూలు ఎన్ని అలవాటు చేసింది ఆయనే. అంటే సో ఆయన అనేసరికి కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో అలాగా నేను నా లక్ ఏంటంటే అలా పెద్దవాళ్ళందరితో పనిచేయడం వల్ల ఇక్కడ హీరోగా యాక్సెప్ట్ చేసేసారు జనం, హీరోని యాక్సెప్ట్ చేశారు. మనం ఎవరు, మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పగలం. హీరోని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేసిన తర్వాత ఈ యాంగిల్ బాగుంటుంది, ఈ యాంగిల్ అలా ఏమి అనిపించలేదు నాకు. నేను చెప్తాను కదా, ఎవరు అందరూ చిన్నోడు వచ్చినప్పుడు మన అతను మరి బన్నీని ఆ రోజు నేను హీరోగానే చూసి గొడుగులోకి రా అని చెప్పాను, తన శర్వానందనే వచ్చి చెప్పాను కాబట్టి నేను ఫిక్స్ అయ్యి వెళ్ళిపోతా హీరోకి. ఈ యాంగిల్లో బాగున్నాడు, ఈ యాంగిల్లో బాగాలేదు అలా ఏమి ఉండదు. వాళ్ళకి బ్యాడ్ యాంగిల్ అంటే ఒకటి ఉండదా ఎవరికి? అంటే బ్యాడ్ యాంగిల్ అంటే వైడ్ యాంగిల్ పెట్టి ఇలా ఇప్పుడు సపోజ్ కృష్ణవంశీ ఉన్నాడు, క్లోజర్ ఏం దగ్గర అంటాడు, ఎందుకు బ్రదర్ నువ్వు అలా పెడతావు, ఫేస్ బాగాలేదు అంటాను, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు, ఇది బాగానే ఉంటుంది అంటాడు. ఇలా డిస్కషన్ వరకు ఉంటుంది కానీ నేను మాత్రం అలా గబుక్కని హార్డ్ యాంగిల్ పెట్టను. ఎంత అందగాళ్ళకైనా కొంచెం హార్డ్ యాంగిల్ పెడితే అందంగా చెడ్డగానే ఉంటుంది. ఆ విషయం నేను కాంప్రమైజ్ అవ్వను. నేను ఎప్పుడు హీరో బాగుండాలని కోరుకుంటాను, హార్డ్ యాంగిల్ పెట్టను. ఆ హార్డ్ యాంగిల్ పెట్టను అనడం వల్ల కూడా నేను ఒక 2 సినిమాలు వదిలేసినవి ఉన్నాయి. ఏంటది ఎక్స్పీరియన్స్ చెప్తారా? అంటే వదిలేసినప్పుడు నేనే వదిలే, మనకి ఆ డైరెక్టర్తో మనకి తను ఎలా లెన్స్ చెప్తాడు, ఆ లెన్స్ చెప్పే డాన్స్ మాస్టర్ ఒకడు ఉన్నాడు, ఆడితో నేను పని చేయలేదు, ఇప్పుడు పని చేయను. ఎవడో ఉన్నాడు. ఎలా అంటే నేను ఒక షూటింగ్ చేస్తాను, పక్కన ఇంకో షూటింగ్ చేస్తుంది, 32 పోడు కెమెరా కొండువా అంటున్నాడు. ఎవరు వాయిస్, వీడెవడు 32 పోడు కెమెరామెన్ లేడాక ఉన్నాను. ఎవరు పేరు మీరు కాదు కెమెరామెన్ దానికి? నేను ఎక్కడ షూటింగ్ చేస్తే మైక్లో వినిపిస్తున్నాయి, ఎవరు లేదన్నాను. నేను చెప్పాను ఓకే, ఆ పేరు నా దగ్గరికి వస్తే ఉంది కానీ అలా కాదుగా. మీరు మీ సినిమాకి చెప్పకపోతే మా సినిమాకి బంగారం నాతో కాదు ఆ డాన్స్ మాస్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పడేమో, ఎందుకు తెలుసు అలవాటు వచ్చి కప్పుకొని అనేసి అంటే ఎందుకు వచ్చింది, మనకి వర్కౌట్ కానప్పుడు అటు పక్క వెళ్ళకూడదు. ఓకే, ఎప్పుడు కూడా మనల్ని కోరుకుని మనం ప్రేమించి అంతా నేను ఇందాక చెప్పాను కదా, నాకు కాన్సెప్ట్ అది. ఎందుకు మళ్ళీ వచ్చి కప్పుకొని నేను వేయనని మళ్ళీ అక్కడ పక్కన కెమెరా అసిస్టెంట్ వెళ్ళి ఇంకో కెమెరా, ఇవన్నీ ఎందుకు నాన్ సెన్స్. బెటర్ దూరంగా ఉండడం మంచిది.